ఓకే, ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఇంకో జన్మంటూ ఉంటే అబ్బాయిలాగా మాత్రం పుట్టద్దు అని ఎలాంటి సందర్భాల్లో అనుకుంటాం. మనం తాగి ఇంటికి వెళ్ళినప్పుడు గయ్యాలి పిల్లం దొరికినప్పుడు అబ్బాయిగా పుట్టినందుకు బాధ అనిపిస్తుంది. తోడు నువ్వు అమ్మాయి గయ్యాలి వైఫ్ వి, నువ్వు ఎట్లా అరుస్తావో నేను చూస్తాను దా. వచ్చానండి. ఈరోజు కూడా తాగొచ్చిరా మీరు? అవునే, నేను తాగొచ్చినా. ఏందైతే ఇట్లా తాగొస్తే సంసారం ఎట్లా గడుస్తుంది? అరే అరువురా, నీ హస్బెండ్ రా. గయ్యాల పిల్ల ఈవిడే. గయ్యాల పిల్ల ఇప్పుడు తాగేసి వచ్చిండు, ఏం చేస్తాడు చూడు. మా ఆయన ఎంత కష్టపడి రోజంతా జాబ్. తల్లి మీరు పక్కిళ్ళండి, పక్కింటికి వెళ్ళండి. ఏమండి? సారీ, మీరా పక్కింటికి వచ్చా. ఇప్పుడు ఒరిజినల్ శ్రీముఖి బడిరాయే అయ్యేడే. ఏమన్నానండి? లోబో గురించి, మా డాడీ గురించి మాట్లాడకండి. ఆ లోబో మీ అయ్యా కట్నమేడిచ్చిండే. 20 లక్షలు కట్నం ఇచ్చిండ్రా మా నాన్న. నా కట్రాలు కూడా రావు. 20,000 లక్షలు ఇచ్చిండు. అరుస్తున్నా గయ్యాలు గంపలాగా. నీలాంటి చేసుకున్నాను చూడు. మా నాన్న ఎంత కష్టపడి ఈ సంబంధం చూస్తున్నాడు చేస్తే. ఏమైంది నీకు? ఈ కడుపులో మీ పాప ఏమనుకుంటుంది పెద్దగైన తర్వాత? మీరు ఇలా తాగొస్తే రేపటి రోజు దీని భవిష్యత్తు ఏం కావాలండి? ఏం కావాలండి? ఎవరు? వాళ్ళ డాడీని. మా డాడీ లోబోరని. ఎంతమంది డాడీ నీకు? మా డాడీ సెకండ్ డాడీ చిన్న నాన్న. మావయ్య సారీ, మీ అమ్మాయి ఎక్కువ అరుస్తుంది, తీసుకెళ్ళిపోండి. మావయ్య తీసుకెళ్ళిపోదు, ఇంటికి తీసుకెళ్ళిపో. అర్థమైతే ఏం సీనాడా? శ్రీముఖి వచ్చే అమ్మా ఇంటికి. నాన్నగారు పర్లేదమ్మా, నేను ఆ నమ్మకం మీద ఉండి ఉండి ఉన్న సామాన్లు గిరివి పెట్టుకున్నావు. నాన్నగారు మనం 20 లక్షలు ఇది అయిపోయిందమ్మా. నెక్స్ట్. శ్రీముఖి లాంటి గర్ల్ ఫ్రెండ్ దొరికినప్పుడు ఆమె మేకప్ ఖర్చులు మళ్ళీ షాపింగ్ ఖర్చులు భరించలేనప్పుడు ఆ టైంలో అనిపిస్తుంది. మనసు మీద చేసుకొని చెప్పరా, అవుతున్నాయా? చాలా కాదు కానీ చాలా కంటే ఎక్కువనే అవుతుంది. అంటే నెక్స్ట్ జన్మలో వేరే గర్ల్ ఫ్రెండ్ కావాలని అనిపిస్తుందా? నువ్వు మొన్న పూజారిని అడిగినా, మనది 7 జన్మల బంధం అంట. దాని తర్వాత ఇంకో పూజారి వచ్చి ఇదే లాస్ట్ జన్మ అని చెప్పి. ఓకే నెక్స్ట్. కనిపించిన ప్రతి అందమైన అమ్మాయి అన్నయ్య అన్నయ్య అన్నప్పుడు దీన్ని అమ్మ జీవితం ఎందుకు అబ్బాయిలా పుట్టాం అనిపిస్తుంది. మార్చేసుకో, డాక్టర్ పోతే ఫట్టు. నెక్స్ట్. దిస్ ఇస్ ప్రతాప్. ప్రతాప్, హౌ డస్ ఇట్ ఫీల్ టు బి సో హ్యాండ్సమ్? యా, మీరు మాకంటే హ్యాండ్సమ్. అట్లా మీరు ఇంకా అట్లా. బేబీ ప్రతాప్ కాదు, అడల్ట్ ప్రతాప్ ఆడు. నిజంగా చెప్పు, నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? నిజంగా ఎవరు లేరు. అంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి గర్ల్ ఫ్రెండ్ అవ్వాలంటే? శ్రీముఖిలా ఉంటే సరిపోతుంది. అంటే అక్కలా ఉంటే చాలు. అంత అందంగా, అంత వినయంగా, కొంచెం. ఇది వినయమా? అయ్యో, ఉన్న చడ్డీలు అమ్ముకుంటున్నాడు మళ్ళా. మన దరిద్రానికి కొద్ది ఎప్పుడన్నా మనము బస్ స్టాప్స్ దగ్గర ఏమన్నా బంక్ వచ్చి అట్లా బంద్ అయినప్పుడు ఏమన్నా లిఫ్ట్ కోసం అడిగినామంటే ఎవ్వరు ఆపరు. అదే ఒక అమ్మాయి అడిగిందంటే కొబ్బరి చిప్ప కోతికి దొరికినట్టు అందరు ఆపుతారు ఇట్లా. అయ్యో, ఎన్ని బాధలురా నీకు, ఎన్ని బాధలురా నీకు. నెక్స్ట్. ఎక్కడ మనం బయటికి అవుట్ ఆఫ్ వెళ్ళి రూమ్స్ వెతుకుతే బ్యాచులర్ కి ఇవ్వరు కదా, అప్పుడు అనిపిస్తుంది ఎందుకైనా అబ్బాయిగా పుట్టానని. నిజంగా అంత టఫ్ ఒక అబ్బాయికి రూమ్ దొరకడం? అబ్బాయిలకు రూమ్లు ఇయ్యరే. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇయ్యారంటే ఎక్కువ అకుంబకుంలు అయితే. నెక్స్ట్. జిప్ వేసుకునేటప్పుడు ఇరుక్కుపోతే జీవితం కోల్పోయినప్పుడు. అందుకే లెటర్ మొత్తం పోస్ట్ బాక్స్ వెళ్ళే వరకు ఆగాలి. సెకండ్ టాపిక్ ఇస్ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఆడదాళ్ళగా అసలు పుట్టద్దు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? చూసిన ప్రతి అబ్బాయి ప్రపోజ్ చేస్తే అబ్బా ఆడపిల్లగా ఎందుకు పుట్టాం రా అని. 2005 లో అనుకుంటాను కౌంట్ ఆల్మోస్ట్ 11,672 వచ్చింది. అప్పుడు మానేశాను. నువ్వు ఎన్ని లీటర్లు పాలు పితికినావు అని అడగలేదే.
ఉన్నావే ఎవరే నువ్వు. నెక్స్ట్ మందు సిగరెట్ తాగొద్దు అన్నప్పుడు అందుకు అమ్మాయిలా పుట్టాలి. అట్లాంటి లైట్ రూమ్ లో పోయి డోర్ వేసుకొని మనం. నెక్స్ట్ హాయ్ దిస్ ఇస్ పూర్ణిమ. హాయ్ పూర్ణిమ. పూర్ణిమ అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేయాలా, అబ్బాయి వచ్చి అమ్మాయికి ప్రపోజ్ చేయాలా? ఇట్ కెన్ బి ఈదర్ వేస్. అబ్బాయి వచ్చి అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. లోపల లేకిలాగా లేకి లెక్కలు పక్కన పెట్టు. ఏం చేసుకుంటారు, ఏమవుతుందాడా? హి ఇస్ ప్రపోజింగ్ మీ. చూసినా మాకు ప్రపోజ్ చేస్తున్నా అంటుంది అది. లోబో ఏక్ సీక్లే. ఆ చూపులతో ప్రపోజ్ చేస్తున్నాడు. ఈడ తెలుగు సంసారమే లేదంటే చూపుల సంసారం పెట్టింది. ఆన్సర్. లైక్ పేరెంట్స్ పర్టికులర్ గా ఇతన్నే పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు దీని అమ్మ జీవితం అనవసరంగా అమ్మాయిలా పుట్టామంట. నాన్న ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా, అమ్మ నాన్న చూపిస్తే వాళ్ళు హ్యాపీ ఉంటారుగా. హ్యాపీగా ఉంటారు బట్ మనకు నచ్చిన వాళ్ళు దొరకరు కదా. ఎవరు ఉన్నారా అయితే లైఫ్ లో? లోబో నాకు నచ్చిన అమ్మాయి అక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ ఉంది. ఒక్క నిమిషం ఆగు. అరే నీ మ్యారేజ్ బ్యూరో ఆపరా. నెక్స్ట్ నైట్ అవుట్స్ కి పబ్స్ కి పేరెంట్స్ అలౌ చేయనప్పుడు. నాన్న అది మంచి చదువుకొని స్టేట్ సెకండ్ ర్యాంక్ అన్న వద్దామని అనుకున్నా, పోతేనే మా ఫ్రెండ్ వాళ్ళతోటి ఇంటికి. రెండేంటి, మీ మమ్మీ ఎంత పద్ధతిగా పెరిగింది, నువ్వు కూడా అంతే పద్ధతిగా పెరగాలి. వద్దు బేటా బయటికి వెళ్ళు. మమ్మీ నేను పోతా మమ్మీ. మ్యారేజ్ అయిపోయాక వెళ్ళు. మ్యారేజ్ అయినాక వాడు పంపాడు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మ్యారేజ్ కాకముందు మేము పంపాము. నేను సూసైడ్ చేసుకుంటా. బరువు తగ్గుతుంది చేసేసుకో. లోబోస్తున్నా బరువు తగ్గుద్ది భూమి మీద చేసేసుకో. నెక్స్ట్. ఇంట్లో ఆ పని ఈ పని చేయమన్నప్పుడు ఎందుకు అబ్బాయి అయితే ఫుల్ ఖుషిగా తిరగచ్చు అనిపిస్తుంది. అంటే అబ్బాయిలు పని చేయరు అమ్మా? చేయరు. మీరు పని చేస్తున్నందుకే బయట కర్రీ పాయింట్లు ఎక్కువ అవుతున్నాయి. సుగంధి. ఒక్క అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు ఎందుకు అమ్మాయిలుగా పుట్టానో అనిపిస్తుంది. అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా. ఎంతమంది కావాలమ్మా? బా క్వశ్చన్ అడుగు బా. నెక్స్ట్ జన్మ అంటుంటే ఆడదానిలాగా అస్సలు పుట్టద్దు అని ఎప్పుడు అనిపిస్తుంది? అమ్మాయిలు ఎంటీ పేపర్ ఇచ్చినా 90 మార్క్స్ వస్తాయి కదా, మనం ఫుల్ పేపర్ ఇచ్చినా పాస్ మార్కులు రావు, అప్పుడే ఆ అబ్బాయి పుట్టాలనిపిస్తుంది. నీకు క్వశ్చన్ అర్థం కాదురా, నీకు ఎప్పుడు వేస్ట్ రాను. దీనికి ఓ మూతవరిగా లేచినావు.